హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఇది 2025లో గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్, పాలిటీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఓవర్ ఎనీ ఐటమ్ నాట్ కవర్డ్ ఇన్ ద స్టేట్ ఆర్ కంకరెంట్ లిస్ట్. సో ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనది అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సరైనదా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటాడు, కరెక్ట్ స్టేట్మెంట్, సరైన స్టేట్మెంట్, సరికాని స్టేట్మెంట్ అంటారు. ఇది జాగ్రత్తగా మీరు చూసి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ఆప్షన్ ఏ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248లో శాసనం యొక్క అవశేష అధికారాలు చేర్చబడ్డాయి. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆర్టికల్ 248 ప్రకారం భారత రాజ్యాంగంలో అవశేష అధికారాలు చేర్చబడ్డాయి అన్నమాట. అయితే ఈ అవశేష అధికారాల మీద ఎవరికి అధికారం ఉంటుంది అని అంటే, ఆప్షన్ బిలో చూడండి, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో లేని ఏదైనా అంశంపై పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో ఆప్షన్ బి కూడా రెండు కరెక్టే, రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. అంటే రెసిడ్యూరీ పవర్స్ ఆర్ విత్ ద సెంటర్ అనమాట, విత్ ద పార్లమెంట్. ఓకే, ఆర్ రెసిడ్యూరీ పవర్స్ ఆర్ రెస్ట్ విత్ ద సెంటర్. సార్ రెసిడ్యూరీ పవర్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. ఈ 7th షెడ్యూల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల పరిధిలో ఏ అంశాలు ఉండాలి, కేంద్రం పరిధిలో ఏ అంశాలు ఉండాలి అని చెప్పేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్లో యూనియన్ లిస్ట్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, ఇప్పుడు ఈ లిస్ట్ నేను చెప్తున్నాను అది కూడా చూడండి. యూనియన్ లిస్ట్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 97 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసరికి 100 అనమాట. అదే స్టేట్ లిస్ట్ వచ్చేసరికి 66 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ లిస్ట్ వచ్చేసరికి 61 సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, అండ్ కంకరెంట్ లిస్ట్ అంటే బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇద్దరు కూడా ఆ అంశాల మీద చట్టాలు చేసే అధికారం ఉంటుంది, దాన్ని లిస్ట్ 3 అని అంటాం. కంకరెంట్ లిస్ట్లో 47 ఉంటాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, ఇప్పుడు 52 ఉన్నాయి అనమాట. సో ఈ లిస్ట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, సో అయితే ఈ 3 లిస్టులో రాని అంశం ఏదన్నా కొత్తగా ఎమర్జింగ్ టాపిక్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా రెసిడ్యూరీ పవర్స్ కింద వస్తాయి. ఆ రెసిడ్యూరీ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి అంటే కేంద్రం చేతిలో ఉంటాయి. కేంద్రం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆర్ పార్లమెంట్ వాటి అంశాల మీద చట్టం చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి మనం మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్, మెంటార్షిప్ అండ్ క్లాసెస్ ప్రోగ్రామ్ మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.